టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేసిన పని చూసి ప్రపంచం షాక్ అయింది. న్యూజిలాండ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కానీ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ లెజెండ్ షోయబ్ అఖ్తర్ చేసిన ఒక కామెంట్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇండియా ఇలా ఆడితే క్రికెట్కే ప్రమాదం అన్నాడు. అసలు అతను అలా ఎందుకు అన్నాడు తెలుసుకుందాం రండి. 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్ ఫైనల్ ప్రపంచ క్రికెట్ అంతా ఎదురు చూసిన మ్యాచ్. ఒకవైపు శక్తివంతమైన ఇండియా టీం, మరోవైపు ఎప్పుడూ సైలెంట్గా ప్రమాదకరంగా ఆడే న్యూజిలాండ్ టీం. ఆదివారం సాయంత్రం 7 గంటలకి నరేంద్ర మోడీ స్టేడియం అంతా నిండిపోయింది. కోట్లాది మంది టీవీల ముందు కూర్చున్నారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచం మాట్లాడింది మాత్రం ఒకే విషయము: భారత్ ఇప్పుడు క్రికెట్ను పూర్తిగా డామినేట్ చేస్తోంది. అసలు ఏమైంది ఆ ఫైనల్లో అంటే, భారత్ టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చింది. కానీ అక్కడి నుంచే న్యూజిలాండ్ బౌలర్లకు ఒక తుఫాన్ మొదలైంది. ఆ తుఫాన్ పేరు సంజూ శాంసన్. ప్రతి షాట్లో ఆత్మవిశ్వాసం, ప్రతి బౌండరీలో ఒక మెసేజ్: ఇది ఫైనల్, ఇది ఇండియా అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. అతనితో పాటు అభిషేక్ శర్మ కూడా అగ్రెసివ్గా ఆడుతూ న్యూజిలాండ్ బౌలర్లపై దాడి చేశాడు. పవర్ ప్లేలోనే మ్యాచ్ టెంపో మారిపోయింది. ప్రేక్షకులు ఒక్కో షాట్కు లేచి నిలబడుతున్నారు. కామెంటేటర్లు ఆశ్చర్యంతో మాటలు మరిచిపోతున్నారు. స్కోర్ బోర్డ్ చూస్తే న్యూజిలాండ్ అభిమానుల హృదయాలు భయంతో కొట్టుకుంటున్నాయి. చివరకు భారత్ భారీ స్కోర్ ప్రత్యర్థి ముందు పెట్టింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అరుదుగా కనిపించే రన్ మౌంటైన్ ఇది. ఆ తర్వాత న్యూజిలాండ్ చేజ్ మొదలైంది. కానీ అక్కడ ఎదురైంది భారత్ బౌలింగ్ అటాక్. ముందుండి దాడి చేసినది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఫాస్ట్ బౌలర్లలో ఒకడు అయిన జస్ప్రీత్ బుమ్రా. అతని యార్కర్లు, స్లోవర్లు, లైన్ అండ్ లెంగ్త్ చూసి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఒక్కొక్కరుగా లియన్కి వెళ్లిపోయారు. మ్యాచ్ నెమ్మదిగా కాదు, పూర్తిగా భారత్ వైపు జారిపోయింది. చివరకు భారీ తేడాతో విజయం. మరో వరల్డ్ కప్ భారత్ ఖాతాలో. ప్రపంచం మొత్తం అభినందనలు చెబుతోంది. కానీ అదే సమయంలో ఒక కామెంట్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ కామెంట్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్. అతను చెప్పిన మాట ఏమిటంటే, ఇండియా ఇలా ఆడితే క్రికెట్లో ఇతర జట్లకు అవకాశం ఉండదు. వాళ్లు చాలా బలంగా మారిపోయారు. ఈ మాటలు వినగానే కొందరు అభిమానులు షాక్ అయ్యారు. ఇండియా క్రికెట్ను పాడు చేస్తోంది అనేలా సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైంది. కానీ అసలు అర్థం ఏమిటంటే అది విమర్శ కాదు, అది ఒక విధంగా అంగీకారం. ఎందుకంటే నిజం ఏమిటంటే, గత కొన్ని సంవత్సరాలుగా భారత్ క్రికెట్ ఒక కొత్త స్థాయికి చేరింది. టాలెంట్ విషయంలో చూస్తే దేశం మొత్తం ఒక పెద్ద క్రికెట్ ఫ్యాక్టరీలా మారింది. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లు ప్రతి ఏడాది కొత్త స్టార్లను తయారు చేస్తున్నాయి. ఒక స్టార్ ప్లేయర్ లేకపోయినా మరో స్టార్ సిద్ధంగా ఉంటాడు. అదే కారణం భారత్ బెంచ్ స్ట్రెంగ్త్ ప్రపంచంలోనే బలంగా మారింది. ఇదే విషయాన్ని షోయబ్ అఖ్తర్ కూడా చెప్పాడు. అతని మాటల్లో భారత్ విజయం ఒక్క మ్యాచ్ వల్ల కాదు, అది ఒక సిస్టమ్ వల్ల, ఒక ప్లాన్ వల్ల, ఒక దీర్ఘకాలిక ఆలోచన వల్ల. నిజంగా చూస్తే ఈ వరల్డ్ కప్లో భారత్ ఆడిన తీరు చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై భారీ స్కోర్, ఫైనల్లో న్యూజిలాండ్పై సంపూర్ణ ఆధిపత్యం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ ఒకే స్థాయి. ఇదే అసలు డామినేషన్. అందుకే ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త ప్రశ్న వినిపిస్తోంది: ఇప్పటి టీ20 క్రికెట్లో భారత్ను ఆపగల జట్టు ఏది? ఎందుకంటే ఈ టీం కేవలం స్టార్ ప్లేయర్లతోనే కాదు, ఒక పెద్ద సిస్టంతో నిలబడింది. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులు, అద్భుతమైన కోచింగ్ స్టాఫ్. ఇవన్నీ కలిపితే ఇది కేవలం ఒక టీం కాదు, ఒక క్రికెట్ మెషిన్. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి స్పష్టమైంది: భారత్ కేవలం మ్యాచ్లు గెలవడం కాదు, క్రికెట్లో ఒక కొత్త యుగాన్ని ప్రారంభిస్తోంది. అయితే చివరగా ఒక ప్రశ్న మాత్రం మిగిలింది: ఈ డామినేషన్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? మరియు ముఖ్యంగా, ఈ భారత తుఫాన్ను ఆపగల ధైర్యం ఉన్న జట్టు ఎవరు? చెప్పగలరా ఎవరైనా? ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.